హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో బయట హోటల్లో ఎక్కడ దొరకని కూరండి ఈ ఆకుకూర పులుసు. మన ఇంట్లోనే మనం రెడీ చేసుకుంటేనే ఈ కూర రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా చాలా బాగుంటుంది. ఇలాగా చూడండి, తోటకూర, చుక్కకూర. తోటకూర వగరుగా ఉంటుంది, చుక్కకూర పుల్లగా ఉంటుంది. ఈ రెండు కలిపి వండితే కూర మాత్రం కమ్మగా రుచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా వగరు వగరుగా. ఈ ఆకుకూర తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి, అంత కమ్మగా, హెల్దీ కూడా. ఇది చక్కగా వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఇది ఆకుకూర అన్న విషయం కూడా. గోంగూర పులుసు అని చక్కగా తినేస్తారు, అంత కమ్మగా ఈ కూర అన్నది ఉంటుంది. ఈ రెండు తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది తోటకూర ఒక్కట్ట తీసుకోవాలి, ఇలాగా చుక్కకూర ఒక్కట్ట తీసుకోవాలి. పులుపుకి వగరికి రెండిటికి సరిపోయింది. ఇలా సన్నగా కట్ చేసుకుని రెండు ఇలాగా కట్ చేసుకున్నాక కలిపేసుకోవాలి. రెండు మనము ఆకుకూరని కలుపుకొని బాగా గుంజుకోవాలండి. పసరు అన్నది పోయిందాక కడిగి ఇలాగా వడబుట్టకి వేసుకోవాలి. వేసుకొని మనం ఇట్లాగా కళాయి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. దోరగా మనము వేయించుకున్న తర్వాత ఒకే ఒక టమాటాని సన్నగా కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలాగా మెత్తబడిందాక మనము టమాటా అన్నది కలుపుకొని ఇలాగా తీసుకున్న ఆకుకూరని వేసేయాలండి. ఇది మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర అంతా వేసేసి 10 నిమిషాలు ఇలాగా మనము వదిలేసి మీడియం మంట మీద పెట్టామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిద్దండి. ఇలాగా చూడండి, కలిపేసి ఇలాగ వచ్చిన దాంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టేసేద్దాం. కలిపి వేసి ఉప్పు అన్నది వేయకూడదు, త్వరగా ఉడకదు. మూత పెట్టేసి వేసిన తర్వాత ఇదిగో 10 నిమిషాలు తీసినాక చూడండి, దాంట్లో నుంచి వాటర్ అంతా ఇలా వచ్చేసింది. వచ్చినాక మనకి 70% ఉడిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనం కారం వేసేయాలండి. మనం టేస్ట్ సరిపడా కారం వేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసేయాలి. సాల్ట్ వేసేసి బాగా కలిపేసి జస్ట్ మనము కలిపినాక ఇలాగ మూత పెట్టేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 సెకండ్ ఉంచామంటే చక్కగా ఉడిపోయి గ్రేలాగా వచ్చేస్తుందండి. చూడండి, అంత బాగా వచ్చింది. మీకు రుబ్బుకోవాలంటే రుబ్బుకోవచ్చు, అలాగైనా తినేసేయచ్చు. ఇలాగ వచ్చిన దాంట్లోకి మనము కొత్తిమీర చల్లేసామంటే బాగా మరింత కొత్తిమీర వేసుకున్నామంటే కమ్మగా మంచి స్మెల్ వచ్చిందండి. తినేటప్పుడు అయితే కొత్తిమీర ఫ్లేవర్ అన్నది బాగా కమ్మగా ఉంటుంది. ఇలా వేసేసి సన్న సాగ మీద ఉంచేసి దించేస్తే వేడి మీదే పప్పు గుత్తే ఇలా అన్నామంటే గ్రే లాగా చక్కగా కూర అంతా వచ్చిందండి. ఆ కూర ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఇలా వచ్చిన దాన్ని మనము ఇలా తీసేసుకొని వేడి అన్నంలో మన సగ్గుబియ్యం వడియాలు పెట్టుకున్నాం కదా, అబ్బా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఈ ఆకుకూర వేసుకొని తింటుంటే వేడి అన్నంలో అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. మీరు ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి.